హలో గైస్, గుడ్ మార్నింగ్. అండ్ మనం ఇవాళ డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఒక వెబ్సైట్ డిజైనింగ్కి మనం వెబ్సైట్ డిజైనింగ్ తెలుసుకునే లోపు అసలు బేసిక్గా అసలు వెబ్సైట్కి ఏం అవసరం, లైక్ డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. డొమైన్ అంటే ఏంటి అని ఒక ఐడియా మీకు ఉండే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. డొమైన్ అంటే నేమ్ ఆఫ్ ది వెబ్సైట్ అండి. లైక్ ఎట్లా అంటే మనం ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో వెళ్తాము. ఇప్పుడు మనకు అమెజాన్ కావాలంటే డైరెక్ట్ అమెజాన్ అని టైప్ చేస్తాం. అమెజాన్ అనేది డొమైన్ నేమ్ అండి, నేమ్ ఆఫ్ ది వెబ్సైట్. అలాగే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంటుంది, మనం డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ అనే కొట్టేస్తాం. మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నాం బ్రౌజర్లో దాని డొమైన్ నేమ్ అంటామండి. దట్ ఈస్ కాల్డ్ డొమైన్. అంటే మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. లైక్ ఇప్పుడు అడ్రస్ ఉంటుంది కదా, హౌస్ అడ్రస్. హౌస్ అడ్రస్ ఉంటేనే హౌస్ అడ్రస్ అనే దాన్ని మనం డొమైన్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ హోస్టింగ్ అనేది ఏంటి అంటే వేర్ మన డొమైన్ని మనము కనెక్ట్ చేస్తాం అనమాట. హోస్టింగ్, ఈ హోస్టింగ్ అనేది అంటే ఒక ప్లేస్ అన్నమాట వేర్ వి స్టోర్ అవర్ కంప్లీట్ ఎంటైర్ డేటా. అంటే కంటెంట్, వీడియోస్, పిక్చర్స్ ఆఫ్ ద ఇమేజెస్ అంతా, వెబ్సైట్ డేటా అంతా ఒక ప్లేస్లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు మనము డొమైన్ నేమ్ ఒక బ్రౌజర్లో సెర్చ్ చేసినప్పుడు అది హోస్టింగ్కి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనకి అది కనిపిస్తుంది. సో డొమైన్ ప్లస్ హోస్టింగ్ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు వెబ్సైట్ అనమాట. ఇవి రెండు లేనిది వెబ్సైట్ అనేది రన్ అవ్వదు అండ్ కనిపించదు. సో మనం ఫస్ట్ పర్చేస్ చేసేది ఏదైనా సరే డొమైన్ అనేది ఒక సింపుల్ అండ్ షార్ట్ నేమ్స్ తోని సెర్చ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఎంత సింపుల్గా ఉందండి. కల్ట్ ఫిట్, జిమ్ ఉంటుంది కదా, జిమ్ నేమ్ కల్ట్ ఫిట్ చాలా యునిక్గా ఉంటుంది. సో అలాంటి చిన్న చిన్న నేమ్స్, లైక్ ఎలా అంటే ఆ, చాలా యూనిక్గా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి అండ్ వెంటనే తొందరగా ఐడెంటిఫై ఉండే డొమైన్ నేమ్సే మ్యాక్స్ తీసుకుంటారు. సో ఇందులో ఏంటంటే డొమైన్ నేమ్ మనం ఎంత డిఫరెంట్గా అంటే తీసుకునే హోస్టింగ్ని బట్టి, డొమైన్ హోస్టింగ్ని బట్టి కాస్ట్ చేంజ్ అవుతుంది. నేనైతే ఎప్పుడైనా సరే ఒకటే చెప్తాను, బ్లూ హోస్టింగ్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఆ, ఎలాంటి దానికైనా ఎలాంటి ఇష్యూకైనా వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవుతారు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డొమైన్ హోస్టింగ్ గురించి కింద కమెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.